సమీరాక డబ్బు గురించి కానీ గీత గురించి కానీ తెలియదనరా. ఇప్పుడు ఏం చేయాలరా? వాడికి డబ్బు కావాలి, మనకి అజయ్ కావాలి. రే ప్యాకెట్లో బ్లఫ్ అనే టెక్నిక్ ఒకటి ఉంది. తప్పనిసరిగా గెలవాల్సిన ఆటలో మనకు సరైన ముక్కలు పడకపోయినా పడినట్టు నటించి ఎదుటి వాళ్ళు నమ్మించి గెలవటం. ఇప్పుడు మన దగ్గర డబ్బు లేకపోయినా ఉన్నట్టు నటించి వాడిని నమ్మించి అజయ్ గారిని కాపాడాలి. అంటే ఆ టోనీ గారిని మోసం చేద్దామా? ఎస్, మార్గం లేనప్పుడు మోసం చేయడం తప్పదు, తప్పు కాదు. చెప్పాను కదరా, ఒక్క రూపాయి తగ్గినా ఏ ఒక్కడు మిగలటని. అలాంటిది రాళ్ళు పెట్టుకొస్తే ఎలా వదిలిపెడతాననుకున్నారా? ఏంట్రా ఏమైంది? అంతా చేసి ఏమైంది అడుగుతావా? అక్కడ వాడిని చెప్పేస్తారు, వెళ్తే మళ్ళీ చెప్పేస్తారు. దీని కారణం నువ్వేరా? ప్రతిసారి నన్నేనా? నేను మాత్రం కావాలని మంది కలిపానా? ఈ ట్రిప్ ప్లాన్ చేసింది నువ్వు. ఇదంతా నీ వల్లే జరిగింది. ఆపండ్రా, ఇక్కడ మీలో మీరు కొట్టుకు చావండి. అక్కడ అజయ్ గారు వాళ్ళ చేతిలో చేస్తాడు. మిమ్మల్ని అందరూ చూసి నేను చేస్తాను. చావును కూడా కలిసి పెంచుకున్నారు. మన ఫ్రెండ్షిప్ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు. హలో, ఏమండి, మీకొక గుడ్ న్యూస్. ఏంటి? తండ్రి కాపోతున్నానా? అనిత ఎలా ఉన్నావు? బాగున్నానండి. మీరు నా పక్కనే ఉండాలనిపిస్తుంది. త్వరగా రండి, మీకోసం ఇద్దరం ఎదురు చూస్తున్నాం. రే పురుష్, నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళరా. ఈ టైంలో నువ్వు అనితో ఉండడం కలిసే పెరిగాం, కలిసే బతికాం, కలిసే వచ్చాం. సావో రేవో కలిసే తెలుసుకుందాం రా. అజయ్ ఎక్కడ? రాయ్! పెహలే క్యా? రే, వాడి సూట్ కేసు ఓపెన్ చేసే టైంకి నేను వాడి సంగతి చూసుకుంటాను. ఈ లోపల నువ్వు పక్కన ఉన్న మెయిన్ బోర్డ్ ఆఫ్ చేసేయి. అల్లుడు, ఇక్కడికి రమ్మన్నావేంట్రా? ఇక్కడంతా చీకటిగా ఉంది. మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టావు? కౌన్ హై తు బీచ్ మే ఆయా? నేను బీచ్ అనుకుని రాలేదయ్యా బాబు. క్యాసినో పక్కన షెడ్ అని చెప్తే వచ్చాను. అల్లుడు, నా డబ్బు ఎక్కడ? వాడి దగ్గర సూట్ కేసులో ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకో. ఆ పెట్టెలో 50,000 ఇవ్వండి సార్. ఆ డబ్బు నాదే. అరే ఆ గన్నివరా. నన్ను కొడతావురా? నన్ను కొడతావురా? కొట్రా, నన్ను కొట్రా. కాళ్ళ మీద పడ్డావు కాబట్టి వదిలేస్తున్నా. మన ఇద్దరం కలిసి ఒక ఆట ఆడుకుందాంరా. ఇందులో 6 బుల్లెట్స్ ఉన్నాయి. 6 బుల్లెట్స్ లో 5 తీసేస్తాను రా. ఇప్పుడు ఓన్లీ 1 ఒక్క బుల్లెట్టే ఉందిరా. దీంతో ఒక్కసారి గేమ్ ఆడావంటే లక్ ఎవరిదో డెత్ ఎవరిదో తెలిసిపోద్దురా. డోంట్ వరీ. బుల్లెట్ కాకపోతే చాక్లెట్ ఉంటారా? కమ్ ఆన్, 1 2 3 అని ఆడపిల్లలు అరిచావు. భయపడ్డావా? నౌ ఇట్ ఈస్ మై టర్న్. ఒకసారి ఆలోచించుకో మామ. ఆలోచించేదేంట్రా? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను రా. కమిట్ అయితే వింటాను, నువ్వే ఉంటావు మామ. సార్, ఇప్పటిదాకా తెలియక ఏదేదో వాగేశాను సార్. నన్ను వదిలిపెట్టండి సార్, మీ పుణ్యం ఉంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? షూటింగ్. ఈ బొక్క షూటింగ్. వెళ్ళండి సార్, మీ గెటప్ పదిరింది. అమ్మో, అడు తిరుగున్నారా? ఇటు తిరుగున్నారు అనుకున్నాను. ఎనివే హాయ్. కౌన్ హై తు? బొక్క బాబు, హీరో. రిటైర్డ్ మాస్టర్ లో ఉన్నాడు వీడి. హీరో ఏంటి? అరే
ఆర్టిస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఐఎమ్ ఆర్టిస్ట్. రేయ్ ఖమోష్. రేయ్ సుట్కేస్ లా రే. కలిపేస్తుంది కదా, లోపలికి ఎలా వచ్చావు? తలుపు కొట్టాను సార్, నేను తీయలేదు, ఈ పక్క నుంచి వచ్చాను. రే, నేనంటే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కాబట్టి వచ్చాను. నీకేం పోయే కాలం రా. కలర్ఫుల్ షర్ట్ వేసావు, ప్యాంట్ వేసావు, పౌడర్ రాసావు, విగ్గు పెట్టావు. 5 రూపాయలు పెట్టి అద్దం కొనుక్కోపోయావురా ఈడియే. జెలసీ. బావా సీన్ సితారైపోయింది, సేవ్ చేయట్రా. టోనీ ప్లీజ్, కావాలంటే డబ్బు వచ్చే వరకు మా ముగ్గురిని ఇక్కడే ఉంచుకో. हो तो गए तेरा नाटक. चुप. మాట మాత్రం వదిలేసేయండి, రేపు వాడి పెళ్ళి. अब मैं करूंगा इसकी शादी. हाँ देख तुम ही तो रुको दिखा. నేను మీ అందరిని కొట్టలేకపోవచ్చురా, కానీ ఎవడన్నా వాడి మీద చేయేశాడు, వాడిని మాత్రం వదిలేదే లేదు. అచ్చా రే పురుష్, అజయ్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు, వెళ్ళండి नहीं पकड़ो उन सालों को. पट्टुकोंडी किसी को छोड़ना नहीं. ओए